కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలకు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో వినూత్న నిరసన చేపట్టారు. స్కూటీలు, ల్యాప్టాప్లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 34 నెలల పాలన పూర్తయినా కూడా విద్యార్థులకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, 5 లక్షల రూపాయల విద్యా భరోసా, కారుతో పాటు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదనే ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్టాప్లను వెంటనే, ఉన్నత విద్యకు 5 లక్షల భరోసా కార్డు వెంటనే, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, పీడీసీసీ అధ్యక్షుల హోదాలో మేము అధికారం రాగానే 5వ గ్యారంటీ పేరు మీద యువ వికాసం పేరిట విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నాడు. ఇలా అధికారంలోకి వచ్చి 1000 నెలలు కావస్తా ఉన్నా, 30 నెలలు కావస్తా ఉన్నా విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్టాప్లు ఎందుకు ఇవ్వలేదు, విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎందుకు ఇవ్వలేదు, ఒకటేసారి రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి 30 నెలల కాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయడం మూలంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇలా రియంబర్స్మెంట్ రాక రాష్ట్రంలో విద్యార్థుల పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితుంది. మేనేజ్మెంట్లో ఫీజులు కట్టి ఇలా విద్యార్థుల స్కూటీలు ఇవ్వకపోతే, విద్యార్థులు ల్యాప్టాప్లు ఇవ్వకపోతే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన వద్ద విద్యారంగం పెట్టుకొని ఇలా విద్యాశాఖను పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి విద్యాశాఖ కొత్త వాళ్ళకన్నా ఇవ్వాలి, లేకపోతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. ఇలా అందాల పోటీలకు ఉన్న నిధులు, ఫుట్బాల్ పోటీలకు ఉన్న నిధులు, హెలికాప్టర్ తీయడానికి ఉన్న నిధులు ఇలా విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకి ఎందుకు లేవు రేవంత్ రెడ్డి గారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా మనవనాట కోసం మెస్సిని తీసుకొచ్చినామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంక్షేమం కోసం ల్యాప్టాప్లు, స్కూటీలు ఈరోజు రేవంత్ రెడ్డి ఆడవాళ్ళకి స్కూటీలు ఇస్తా అని హామీ ఇచ్చి ఆగిపోయినందుకు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాము. మాకు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వాలి, మాకు ఇస్తామన్న ల్యాప్టాప్లు ఇవ్వాలి, వెంటనే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అమలు చేస్తున్నటువంటి ల్యాప్టాప్లను, స్కూటీలను అమలు చేయలేదని కోరుతూ ఇలా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఇలా గిద్దభవన్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, అయ్యా ఇప్పటి వరకు పేద విద్యార్థులు, చదువుకున్నటువంటి పాఠశాలను మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం.